ఓకే ఎవ్రీవన్. మనం ఏంటంటే ఇప్పుడు అన్ని ప్రైవేట్ సెక్టార్‌లో నోటిఫికేషన్స్ మనము ఎవ్రీ టాక్ అనే ఛానెల్‌లో పెడుతున్నాం కదా! సో, అందరూ కొంచెం ఆదరించండి. ఇది ఏంటంటే గవర్నమెంట్‌కి సంబంధించిందేమో నేను భార్గవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్‌లో పెడుతున్నాను. ఈ ఎవ్రీ టాక్ దాంట్లో ఎవ్రీ టాక్ దాంట్లో ఏంటంటే ప్రైవేట్ సెక్టార్‌లో జాబ్స్ అన్నమాట. అలా ఎందుకు పెడుతున్నాను అనంటే ఈపీఎస్ 95 పెన్షన్ అప్డేట్ 2026 అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారు గదా! సో, ఆ డీటెయిల్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అది కూడా మీకు పెడుతున్నాను. దానివల్ల మనకు ప్రైవేట్ సెక్టార్‌లో జాబ్ చేసే వాళ్ళకి కూడా పెన్షన్ ప్రొవిజన్ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి దాని గురించి వీడియో అన్నమాట. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త. ఈపీఎస్ 95 నెలవారీ పెన్షన్ 5,000కు పెంపనమాట. సో, ఇది అన్నమాట దీనికి సంబంధించిన డీటెయిల్డ్‌గా మనం వెళ్ళినట్టయితే, ఇది ఉద్యోగులకు పెన్షన్ పథకం అన్నమాట. ఇది ప్రైవేట్ సెక్టార్‌లో మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కనీస నెలవారీ పెన్షన్‌లో పెంపుదల గురించి ప్రైవేటు రంగ రిటైర్డ్ ఉద్యోగులకు కొత్త చర్చ ఆశావాదంగా జరుగుతోంది. ఇక ఇది ఏంటి అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజర్స్ అన్నమాట. ఈ పథకం కింద కవర్ చేయబడిన పెన్షన్లు సంవత్సరాలుగా పెరుగుతున్న జీవన వ్యయాల మరియు పదవీ విరమణ తర్వాత తగినంత ఆదాయ మద్దతు లేకపోవడం వల్ల పెన్షన్ మొత్తాలలో గణనీయమైన సవరణను డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పరిణామాల ప్రకారము కేంద్ర ప్రభుత్వం కనీస ఈపీఎస్ 95 పెన్షన్ను ప్రస్తుత నెలకు 1000 నుంచి 5,000కు పెంచే ప్రతిపాదికనను సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఇక అధికారిక నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ ఈ ప్రతిపాదన దేశవ్యాప్తంగా లక్షలాది మంది రిటైర్డ్ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఆశను కలిగించింది. సో ఇదే అన్నమాట దీనికి సంబంధించిన వివరాలు. ఇక ఇందులో ఈ పెన్షన్ కు సంబంధించిన లక్షణాలు ఏంటంటే ఇది వ్యవస్థీకృత ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. యజమాని పిఎఫ్ సహకారంతో కొంత భాగం పెన్షన్ నిధికి వెళ్తుంది. కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వాళ్ళకు మాత్రమే ఇది అన్నమాట. అంటే ఇది వర్తిస్తుంది. ఈ పెన్షన్ సాధారణంగా 58 ఏజ్ వాళ్ళకు మాత్రమే వస్తుంది కదా! సో, ఇది అన్నమాట. ఇక ప్రస్తుత ఈపీఎస్ 95 పెన్షన్ మరియు దీర్ఘకాల డిమాండ్‌ను గురించి క్లియర్‌గా తెలుసుకున్నట్టయితే, మనకు 1000 అంటే ఈపీఎస్ 95 కింద కనీస నెలవారీ పెన్షన్ 1000 దీన్ని చివరగా 2014లో సవరించారు. అప్పట్నుంచి గణనీయమైన ద్రవ్యోల్బణం మరియు గృహ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ ఎటువంటి పెరుగుదల లేదు. చాలా మంది పెన్షనర్లకు ముఖ్యంగా అదనపు ఆదాయం వనరులు లేని వారికి ఈ మొత్తం సరిపోదని విస్తృతంగా పరిగణించబడుతుందని సంవత్సరాలుగా పెన్షన్ల సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు, కార్మిక సంస్థలు కనీస పెన్షన్ పెంచాలని నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కొన్ని గ్రూపులు నెలకు 7,500 కనీస పెన్షన్‌తో పాటు కరువు భత్యం కూడా అంటే డీఏ అన్నమాట. డైలీ అలవెన్సెస్ కూడా కోరుతున్నారన్నమాట. ఇలా వాదన సులభం. నేటి ఆర్థిక పరిస్థితులలో నెలకు 1000 పెన్షన్ ఆహారం, మందులు, విద్యుత్ మరియు అద్దె వంటి ప్రాథమిక ఖర్చుల గురించి భరించడానికి సరిపోదు. కాబట్టి 5,000కు పెంచే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారన్నమాట. ఇక ఆమోదం పొందిన ఈ చర్య రిటైర్డ్ ప్రైవేట్ రంగ ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని ముఖ్యంగా తక్కువ జీతం వచ్చే ఉద్యోగాలలో పనిచేశారు. పెద్ద పీఎఫ్ నిల్వలు లేవు. కుటుంబ లేదా సామాజిక మద్దతు పొందవద్దు. ఇటువంటి పెరుగుదల పెన్షన్లకు పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు రోజువారీ జీవన వ్యయాలను బాగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. పెన్షన్ పెంచితే ఎవరు ప్రయోజనం పొందుతారు అని అంటే ఈపీఎస్ 95 కింద కవర్ చేయబడిన రిటైర్డ్ ప్రైవేట్ రంగ ఉద్యోగులు కనీసము 10 ఇయర్స్ ఈపీఎఫ్ లింక్ సర్వీసెస్ పూర్తి చేసిన వాళ్లకు పరిమిత పదవి విరమణ పొదుపులు కలిగిన కార్మికులు వృద్ధ పెన్షన్లు ఈపీఎస్ ఆదాయంపై ఆధారపడి ఉంటారు. ఇక ఇప్పటి వరకు అధికారికంగా ఏం చేయలేదనుకోండి. కానీ ఇప్పుడు ఇది చేసే ప్రతిపాదనలో ఉన్నారనే చెప్పొచ్చు. ఈ ప్రతిపాదన సమీక్షంలో ఉంది. తుది నిర్ణయం ప్రకటించలేదు. ప్రస్తుత పెన్షన్ నియమాలు మారవు. కనీస పెన్షన్ నెలకు 1000గా కొనసాగుతోంది.
పెన్షన్ సంస్కరణలకు తరచూ ఆర్థిక కేటాయింపులు మరియు విధాన ఆమోదం అవసరం కాబట్టి రాబోయే కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఈ విషయం చర్చించబడుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఎంత సమయం పడుతుంది అనే దానికి ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం, పెన్షన్ ఫండ్ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వము, ఈపీఎఫ్ఓ ఆర్థిక నిర్మాణంపై ప్రభావం. పెన్షన్లు ఇప్పుడు ఏం చేయాలి? అధికారిక ఈపీఎఫ్ఓ లేదా ప్రభుత్వ రంగాలు ప్రచురించిన సమాచారంపై మాత్రమే ఆధారపడండి. ధృవీకరించిన సోషల్ మీడియా వాదనలను నమ్మకుండా ఉండండి. ఇది అన్నమాట నిరాకరణ మరియు ముఖ్యమైన సలహా అన్నమాట. ఈ క్రింది వాటిని గట్టిగా సలహా ఇస్తున్నారు. అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి సమాచారాన్ని ధృవీకరించండి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు అధికారిక ప్రకటనల కోసం వేచి చూడండి. ఇది అన్నమాట దీనికి సంబంధించిన విషయము. అంటే ఇప్పుడు ఈ ఎవ్రీటెక్ అనే ఛానల్లో నేను పెట్టేవి ఏంటి అంటే ఓన్లీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న జాబ్స్ కాబట్టి ఇప్పుడు చేసిన మీరు ప్రైవేట్ దాంట్లో అయ్యో నాకు గవర్నమెంట్ అని చూడకుండా ప్రైవేట్ దాంట్లో చేస్తే దాంట్లో కూడా పెన్షన్ అనేది మంత్లీ 5,000 ఇదివరకు 1,000 ఉండే కదా 5,000 చేస్తున్నారా మనం క్లియర్ గా తెలుసుకున్నాము. ఇక ఏంటి అని అంటే ఇప్పుడైతే మనకు గవర్నమెంట్ సెక్టార్ లో కూడా మనకు పెన్షన్ తీసేశారు కాబట్టి మీరు ప్రైవేట్ లో చేసినా గవర్నమెంట్ లో చేసినా కానీ ఎలాంటి అయ్యో అనేట్టు ఏమీ లేదు. సో అందుకని చెప్పేసి ఈ పెన్షన్ గురించి మనం క్లియర్ గా తెలుసుకున్నామని అని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోను మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అంటే ప్రైవేట్ సెక్టార్ లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను వెంట పెడుతూ ఉంటాను, అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మన వీడియోను షేర్ చేయండి. అంటే ఒక లైక్ ఇవ్వండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది అందరికీ చేరువలో దగ్గరలో ఉండాలి కాబట్టి చేరువ కావాలి కాబట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఇలాంటి ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు మాత్రం దాన్ని పూర్తిగా చూడండి. అన్నెసెసరీ మ్యాటర్ ఉండదు. ఓన్లీ టైంపాస్ వీడియోస్ కాదు నేను చేసేవి, అందరికీ యూజ్ అయ్యే వీడియోసే. తప్పకుండా మీరు ఇలాంటి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే అఫ్కోర్స్ మీ పెద్దవాళ్ళు చూసినా చిన్నవాళ్ళు చూసినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పెద్దవాళ్ళు చూసినా కానీ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా చేయడం వలన మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసిన వాళ్ళం అవుతాము. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఫైనాన్షియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. మన దగ్గర జాబ్ లేదు అన్నప్పుడు తప్పకుండా మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కదా. సో డిపెండ్ అయ్యే వాళ్ళు పాపం వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి కష్టం అయి ఉండొచ్చు. ఇలాంటి ఈ 5,000 పెన్షన్ రావడం మూలాన ఒక రకంగా ఎంతో భారాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. పిల్లలకు కానీ మనం కానీ ఎంతో రిలీఫ్గా ఉండొచ్చు. అందుకని చెప్పేసి ఇది మంచి విషయమే అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది అన్నమాట ఈరోజు వీడియో.